హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2022 సంవత్సరంలో స్ప్రింగ్ సీజన్ టైంలో యుఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అదేంటి అంటే యుఎఫ్ఓలు నిజంగానే ఉన్నాయి, ఆల్రెడీ మా దగ్గర యుఎఫ్ఓలకు సంబంధించిన ఎన్నో ఫుటేజెస్ కూడా ఉన్నాయని అయితే తెలియజేశారు. సో గడిచిన 50 సంవత్సరాలలో యుఎఫ్ఓల గురించి పెంటగాన్ వాళ్ళు కానీ లేదంటే యుఎస్ అఫీషియల్స్ కానీ ఇంత హై లెవెల్లో బయటకు వచ్చి మాట్లాడింది అయితే అదే మొదటిసారి. అంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడింది అయితే లేదు. అయితే వాళ్ళు యుఎఫ్ఓలు ఉన్నాయని చెప్పినప్పటి నుంచి కూడా చాలా మంది రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు. బట్ ఎక్కువ మందిని తొలిచిన ప్రశ్న ఏంటి అంటే ఆ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అసలు చూడటానికి ఎలా ఉంటాయి? మనమందరం కూడా ఏలియన్స్ అంటే చాలా కామన్గా ఊహించుకునే విషయం ఏంటంటే అవి లిటిల్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అండ్ అంతేకాకుండా వాటి యొక్క శరీరాలు మన మీద కొంచెం పొట్టిగా ఉంటాయి. అలాగే వాళ్ళ యొక్క తలలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, మనలా కాకుండా బాగా కోలగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి కొన్ని ఆలోచనలు అయితే మన మైండ్లోకి వస్తాయి ఫస్ట్. అండ్ కొంతమంది ఆస్ట్రోబయాలజిస్టులు ఏమని చెబుతూ ఉంటారంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, మనం ఊహించుకున్నట్టుగా కాకుండా వేరు రకాలుగా ఉంటుందనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అలాగే ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అనేది ఏదో ఒక ప్రాంతంలోనే కాదు, ఈ విశ్వంలోని ప్రతి చోట స్ప్రెడ్ అయి ఉందనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల మనం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాం కదా, అలాగా అవి శాండ్ రిలీజ్ చేస్తూ ఉంటాయంట కూడా. అలాగే న్యూట్రాన్ స్టార్ లోపల ఎటువంటి జీవులు బ్రతికే అవకాశం ఉంది. అండ్ మరింత ముఖ్యంగా స్పేస్ అనేది అసలు ఎంత ప్రమాదకరమైంది, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాటర్న్ యొక్క మూన్ అయిన టైటాన్ని కనుక గమనించినట్టయితే దాని మీద మొత్తం వింటరే ఉంటుంది. అంటే అక్కడ టెంపరేచర్స్ ఎప్పుడు చూసినప్పటికీ కూడా -180 degrees పైనే ఉంటుంది తప్ప తక్కువలో అయితే ఉండదు. సో మనుషులు ఆ ప్రాంతంలో బ్రతకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేరు, కంప్లీట్గా చనిపోతారు. కానీ ఒక సిలికాన్ బేస్డ్ క్రీచర్ అక్కడ బ్రతకగలదు. ఈ సిలికాన్ అనేది భూమి మీద అత్యంత కామన్గా కనబడే ఎలిమెంట్స్లో ఒకటి. భూమి యొక్క క్రస్ట్లో ఈ సిలికాన్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. బట్ భూమి మీద ఉన్న జీవరాశులు ఎక్కువగా కార్బన్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి, అవి సిలికాన్ మీద ఎక్కువగా ఆధారపడవు. కాకపోతే సిలికాన్ కూడా ఆల్మోస్ట్ కార్బన్ లాంటిదే. సిలికాన్ కూడా బాండ్స్ను ఫామ్ చేయగలుగుతూ ఉంటుంది. వేరే 4 ఆటమ్స్తో ఇది సైమల్టేనియస్గా బాండ్స్ ఫామ్ చేయగలుగుతూ ఉంటుంది. కాబట్టి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇది కూడా. అండ్ జీవరాశులు ఏవి బ్రతికుండాలన్నా కూడా ఇటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాకపోతే భూమి మీద ఉన్న సిలికాన్ బాండ్స్ అనేవి చాలా అంటే చాలా వీక్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ వాటికి చాలా వేడిగా ఉంటుంది. సో ఇక్కడ అవి సర్వైవ్ కాలేవు. కానీ టైటాన్ మీద అలా కాదు కదా, చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి సిలికాన్ బాండ్స్కి అది వాళ్ళ యొక్క పుట్టిలుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న చల్లటి అట్మాస్ఫియర్ కారణంగా ఆర్గానిక్ సిలికాన్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా స్టెబుల్గా ఉంటుంది. దాని కారణంగా సిలికాన్ ఆధారిత క్రీచర్స్ ఏవైతే ఉంటాయో, అంటే అటువంటి బాడీ కెమిస్ట్రీని కలిగి ఉన్న క్రీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ సర్వైవ్ కాగలుగుతూ ఉంటాయి. కానీ సిలికాన్ ఆధారిత బాడీ కెమిస్ట్రీ ఉన్న క్రీచర్స్ ఏవైనా కూడా చాలా అంటే చాలా స్లోగా ఉంటాయి. దాని కారణంగా ఎవరైనా ఒక మనిషి టైటాన్ మీదకి వెళ్ళి సిలికాన్ బేస్డ్ హ్యూమనాయిడ్ రేస్తో కనుక మాట్లాడడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోనాట్ అక్కడికి వెళ్ళి నేను హ్యూమన్ని అని చెప్పడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళు ఆ హ్యూమన్ అనే పదం వినడానికి సుమారుగా 10 నుంచి 15 రోజులు టైం పట్టచ్చు. అండ్ దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి కూడా ఇంకొక 10-15 రోజులు టైం పట్టచ్చు. అలాగే వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకొక 20-30 రోజులు టైం పట్టచ్చు. ఎందుకంటే మన చేతికి వాళ్ళ చేయి తగలడానికి వాళ్ళకి సుమారుగా అంత టైం పడుతుంది కాబట్టి. సో అంతసేపు వెయిట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలన్న ఆశ, కోరిక అన్నీ చచ్చిపోతాయి ఇంకా. అయితే ఆ సిలికాన్ బేస్డ్ హ్యూమనాయిడ్స్కి మనమేమో సూపర్ హీరోస్లా కనిపిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటాం, ఏం పని చేయాలనుకున్నా కూడా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంత ఫాస్ట్గా చేయలేరు కదా. సో దాని కారణంగా వాళ్ళకి మనం సూపర్ హీరోస్ లాగా, సూపర్ పవర్స్ కలిగి ఉన్న పర్సన్స్ లాగా అనిపిస్తూ ఉంటాం. అయితే డిఫరెన్సెస్ అనేవి కంప్లీట్గా ఇక్కడతోనే ఆగిపోలేదు, ఇంకా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సిలికాన్ బేస్డ్ ఆర్గానిజమ్స్ ఒకవేళ ఆక్సిజన్ కనుక పీల్చుకున్నట్టయితే మనలాగా కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయవు. వాళ్ళు SiO2ను బయటకు రిలీజ్ చేస్తాయి. అంటే వాళ్ళు శాండ్ని బయటకు రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ ఎవరినైనా సరే మనం మన ఇంటికి ఇన్వైట్ చేయాలనుకున్నట్టయితే ఇల్లంతా ఇసుకతో నిండిపోయే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు బయటకు రిలీజ్ చేయాలి అనుకుంటే. అయితే ఈ సిలికాన్ బేస్డ్ లైఫ్ ఈ విశ్వంలో ఎంతవరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటే చాలా ఎక్కువగానే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మొత్తంగా కొన్ని కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల గ్రహాలలో జీవరాశులు ఉండడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఎన్నో లక్షల సంఖ్యలో ఉన్న గ్రహాల మీద ఉన్నాయి.
అయితే మిగతా గ్రహాల మీద ఇటువంటి సిలికాన్ ఆధారిత క్రీచర్స్ ఉండడానికి అవకాశమే లేదని మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చేసిన పరిశోధనలు, ఇప్పటిదాకా మనం క్యాలిక్యులేట్ చేసిన ఎక్సో ప్లానెట్స్, ఇప్పటిదాకా మనం చెక్ చేసిన హ్యాబిటబుల్ ప్లానెట్స్, హ్యాబిటబుల్ జోన్స్, ఇవన్నీ కూడా భూమి మీద ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఆ ప్లానెట్స్ మీద, ఆ సోలార్ సిస్టమ్స్లో, ఆ హ్యాబిటబుల్ జోన్స్లో ఉన్నాయా లేదా అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా వాటిని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అవి కాకుండా మిగతా ప్రాంతాలలో ఎక్కడైనా సరే సిలికాన్ ఉండొచ్చు, ఎక్కడైనా సరే సిలికాన్ ఆధారిత క్రీచర్స్ ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలలో టెంపరేచర్స్ చాలా చల్లగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, వాటి యొక్క స్టార్స్కి వాటికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి. సో అప్పుడు ఆ ప్రాంతంలో సిలికాన్ ఆధారిత క్రీచర్స్ బాగా సర్వైవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఈ సిలికాన్ ఆధారిత క్రీచర్స్ ఉన్నాయి అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాకపోతే ఒకటి, మన మిల్కీవే గ్యాలక్సీని మనం చూసుకున్నట్టయితే సిలికాన్ ఆధారిత ప్లానెట్స్ కొంచెం రేర్గానే కనబడుతూ ఉంటాయి, కార్బన్ బేస్డ్ కొంచెం ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఆ సంఖ్య ఏమీ తక్కువగా ఏమీ లేదు, అది కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ లానే ఉంది. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని వాదిస్తూ ఉంటారంటే, ఏ ప్లానెట్స్ మీద అయితే కార్బన్ ఎక్కువగా ఉంటుందో, ఏ క్రీచర్స్ అయితే కార్బన్ బేస్డ్ క్రీచర్స్ అవుతాయో అవి మాత్రమే సర్వైవ్ కాగలుగుతూ ఉంటాయి, సిలికాన్ ఆధారిత క్రీచర్స్ ఎక్కువ కాలం సర్వైవ్ కాలేవు అని చెబుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ క్రీచర్స్ అక్కడ బతకడం కష్టం అనేది చెబుతూ ఉంటారు. సో వీళ్ళని ఏమని పిలుస్తూ ఉంటారంటే కార్బన్ చావ్నిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఎంత చెప్పినప్పటికీ కూడా కార్బన్ ఆధారిత క్రీచర్స్ మాత్రమే బ్రతికుంటాయి, సిలికాన్ ఆధారిత క్రీచర్స్ బ్రతికి ఉండవని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని అలా పిలుస్తూ ఉంటారు. బట్ సిలికాన్ కెమిస్ట్రీ అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, ఖచ్చితంగా ఇటువంటి క్రీచర్స్ కూడా ఉండే అవకాశం ఉందని అయితే చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే అసలు ఎటువంటి కెమిస్ట్రీ లేకుండా కొన్ని జీవరాశులు ఉండే అవకాశం ఉందా, ఉన్నట్టయితే ఎలా ఉంటుంది? దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఒక న్యూట్రాన్ స్టార్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు RxJ1856.5-3754. వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా దాని యొక్క పేరు, బట్ ఇంకా ఏం చేయలేం. మన భూమికి దగ్గరగా ఉన్న న్యూట్రాన్ స్టార్ ఇదే. ఇది మనకు సుమారుగా 400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అది తక్కువేమీ కాదు, బట్ దానికంటే దగ్గరగా ఇంకేదీ లేదు. దీని యొక్క రేడియస్ చాలా తక్కువ, కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది దీని యొక్క రేడియస్. కానీ దీని యొక్క మాస్ మాత్రం మన సూర్యుడి యొక్క మాస్తో సమానంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దీని లోపల ఉన్న మ్యాటర్ అంతా కూడా చాలా కంప్రెస్డ్గా ఉంటుంది. మిగతా రెగ్యులర్ ఆటమ్స్తో పోల్చినట్టయితే దీంట్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెగ్యులర్ ఆటమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఆటమ్స్గా విరిగిపోయాయి. సో దాని కారణంగా కేవలం న్యూట్రాన్స్ మాత్రమే మిగిలాయి అక్కడ. భూమి మీద కార్బన్ బాండింగ్ విషయంలో మనకు ఉపయోగపడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంట్రాక్షన్ ఇక్కడ పనిచేయదు, అసలు ఏమాత్రం పనిచేయదు. కాకపోతే న్యూట్రాన్ స్టార్ విషయానికి వచ్చినట్టయితే అది చాలా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ని కలిగి ఉంటుంది. కాకపోతే దాని యొక్క రేంజ్ చాలా తక్కువ. ఇది సబ్ అటామిక్ పార్టికల్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని నమ్ముతూ ఉంటారంటే ఈ న్యూట్రాన్ స్టార్లో ఇంకొక ప్రపంచం కూడా దాగి ఉండే అవకాశం ఉంది, మైక్రో లెవెల్లో నమ్ముతున్నారు. అంటే అట్మాస్ఫియర్, ఔటర్ క్రస్ట్, ఇన్నర్ క్రస్ట్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్, ఈ ఇన్నర్ కోర్ ప్రాంతంలో ఇంకొకటి ఏదైనా ప్రపంచం దాగి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అండ్ ఈ థియరీ ప్రకారం స్ట్రాంగ్ ఇంట్రాక్షన్ అనేది కంప్రెస్డ్ పార్టికల్స్ ని కూడా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ గా మార్చే అవకాశం ఉంది. సేమ్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనమాట. భూమి మీద ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లైఫ్ చాలా హై ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇటువంటి హై ఎనర్జీ న్యూట్రాన్ క్రీచర్స్ చాలా అంటే చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి, వేగంగా పరిగెడుతూ ఉంటాయి. మనకంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్ట్గా ఉంటాయి ఇవి. ఈవెన్ వాటిని ముట్టుకుందామన్నా కూడా కుదరని పని మనకి. సో అటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ఇవి బ్రతుకుతూ ఉంటాయి. మనం వాటికి ఒక్కసారి హలో చెప్పేలోపు అవి కొన్ని వేల జనరేషన్స్ని కూడా గడిపేస్తాయి, అంత వేగంగా అవి ప్రయాణిస్తూ ఉంటాయి. సో మనం ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనం వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇద్దామన్నా కుదరని పని. ఎందుకంటే మన చెయ్యి వాళ్ళకి దొరకదు, వాళ్ళ చెయ్యి మనకు దొరకదు, అసలు వాళ్ళు మనకు కనబడరు కూడా. అంత ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది. ఈవెన్ మన కోసం వాళ్ళు వాళ్ళ వేగాన్ని ఒకసారి తగ్గించుకొని మన గురించి పూర్తిగా తెలుసుకున్నట్టయితే అప్పుడు వాళ్ళకి మనం చాలా వింతగా కనబడతాం. అలాగే మన యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ కెమిస్ట్రీ వాళ్ళకి ఒక స్క్రాప్ మెటీరియల్లా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అసలు ఏమాత్రం నచ్చదు, చాలా వరస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే న్యూట్రాన్ స్టార్స్ మన మిల్కీవే గ్యాలక్సీలో చాలా తక్కువగా ఉన్నాయి. అంటే కార్బన్ బేస్డ్ క్రీచర్స్తో పోల్చినట్టయితే న్యూట్రాన్ క్రీచర్స్ చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. నార్మల్ స్టార్స్తో పోల్చినట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ మీకు చిన్నగా అనిపిస్తుంది, కానీ ఈ నెంబర్ కూడా పెద్దదే. ఈ నెంబర్ ఏంటంటే 20 crore న్యూట్రాన్ స్టార్స్. సో అన్ని స్టార్స్ ఉన్నాయంటే వాటి చుట్టూ కొన్ని ప్లానెటరీ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటిలోని కూడా ఈ న్యూట్రాన్ క్రీచర్స్ ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ కోల్డ్ ప్లానెట్స్ లేదంటే అల్ట్రా డెన్స్ న్యూట్రాన్ స్టార్స్ వీటన్నిటిని పక్కన పెట్టినట్టయితే సేమ్ భూమి లాంటి కొన్ని ప్రపంచాలు మన మిల్కీవే గ్యాలక్సీలో చాలానే ఉన్నాయనేది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. అండ్ ఇన్ఫాక్ట్ కొన్నిటిని కనుగొన్నారు కూడా, చాలా రేర్గానే కనబడ్డాయి. బట్ అయినప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా జీవరాశులు ఉండే అవకాశం ఉంది, కార్బన్ బేస్డ్ క్రీచర్స్ ఉండే అవకాశం ఉంది, సేమ్ మనలాంటి జీవరాశులే ఉండే ఛాన్స్ అయితే ఉందని శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. ఒకవేళ అది కనుక నిజమైనట్టయితే ప్రపంచం అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు అసలు అలాంటి
అలాంటి అవకాశమే లేదని అయితే కొట్టిపడేస్తున్నారు. సో సేమ్ భూమిలాగే ఉండే ఒక గ్రహం మీద జీవరాశులు ఎలా ఉండే అవకాశం ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కెప్లర్ 452b గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఎక్సో ప్లానెట్. ఇది మన భూమికి సుమారుగా 1400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే చాలా దూరంగా ఉందనే చెప్పాలి. కాకపోతే శాస్త్రవేత్తలు చాలా కష్టపడి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలిగారు. ఇది దీని యొక్క స్టార్ హ్యాబిటబుల్ జోన్లో ఉంది. ఈ కెప్లర్ 452b సేమ్ మన భూమిలాగే కనబడుతూ ఉంటుంది చాలా మార్గాలలో. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి ఎర్త్ 2.0 అన్న పేరు కూడా పెట్టారు. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్న టెలిస్కోప్స్ ఏవైనా సరే దీని దగ్గరికి వెళ్ళినట్టయితే దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మీదే శాస్త్రవేత్తలకి అన్ని ఆశలు కూడా. అదే దీని గురించి చాలా విషయాలు తెలియజేసే అవకాశం ఉందని అయితే నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ కార్బన్ బేస్డ్ క్రీచర్స్ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క చిరాలిటీ డిఫరెంట్గా ఉన్నట్టయితే ఏంటి పరిస్థితి అంటే వాటి యొక్క ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్ని కూడా సేమ్ మనలాగే ఉంటాయి, కాకపోతే కంప్లీట్గా రివర్స్లో ఉంటాయి. కాంపోజిషన్ కానీ స్ట్రక్చర్ కానీ మొత్తం అన్నీ కూడా ఒక మిర్రర్ ఇమేజ్ లా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్ని మనం లెఫ్ట్ హ్యాండ్తో పోల్చినట్టయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగా రివర్స్లో ఉంటుంది అనమాట కంప్లీట్గా. అయితే ఈ మార్పు కారణంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెప్లర్ 452b మీదకి మన రీసెర్చర్లు కొంతమంది వెళ్ళారు. అక్కడ ఒక మాన్స్టర్ కనబడింది. కాకపోతే దాన్ని చూసి మనిషి లాంటి జీవి అని ఆస్ట్రోనమర్స్ అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సెన్సార్స్ దాన్ని ఒక మనిషిలా గుర్తించలేదు. మన టెరెస్ట్రియల్ ఎక్విప్మెంట్ దాన్ని రికగ్నైజ్ చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే దాని యొక్క ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ కూడా మన బాడీలో రైట్ హ్యాండెడ్గా ఉంటాయి, కానీ అక్కడ మాత్రం లెఫ్ట్ హ్యాండెడ్గా ఉన్నాయి. దాని కారణంగా ఆ క్రీచర్ మనకు కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్నట్టు. సో మన సెన్సార్స్ ఏవైతే భూమి మీద ప్రొడ్యూస్ చేయబడ్డాయో అవన్నీ కూడా పనికిరావు అక్కడ. అండ్ ఈ ట్రిక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. దాని కారణంగా కొన్ని ఆర్గానిజమ్స్ ఆపోజిట్ చిరాలిటీని వాటి యొక్క అడ్వాంటేజ్ కోసం కూడా వాడుకుంటూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన భూమి మీద ఒక బ్యాక్టీరియా ఉంది, అదే ఆంథ్రాక్స్ వ్యాధి రావడానికి కారణమైంది. అది రైట్ హ్యాండెడ్ ప్రోటీన్ కోడ్ని అయితే కలిగి ఉంది. అది చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది. దాని కారణంగా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్కి అది అసలు కనబడదు. మన ఇమ్యూనిటీ సిస్టంలోనేమో లెఫ్ట్ హ్యాండెడ్ సెన్సార్స్ ఉంటాయి. సో గుర్తించడానికి అసలు ఏమాత్రం అవకాశం లేదు. గుర్తించే టైంకి జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. సో ఆ కెప్లర్ 452b మీదకి వెళ్ళి ఒక అన్టిపికల్ బాడీ కెమిస్ట్రీ ఉన్న క్రీచర్ని చూసి అప్పుడు అది మనిషి కాదు, లేదంటే మనిషి లాంటి జీవి కాదు అనుకుని దాని దగ్గరికి వెళ్ళినట్టయితే అది మన మీద అటాక్ చేసి మనల్ని చంపేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన సెన్సార్స్ వాటిని గుర్తుపట్టవు, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది మనం గుర్తుపట్టేసరికి. సరే, ఒకవేళ భూమి మీద ఉన్న మనుషులకి ఎటువంటి చిరాలిటీ అయితే ఉంటుందో అటువంటి చిరాలిటీనే ఉన్న కొన్ని గ్రహాలను కనుక కనుగొన్నట్టయితే ఏంటి పరిస్థితి? ఆస్ట్రోనమర్స్ యొక్క అంచనా ప్రకారం సుమారుగా మన మిల్కీవే గ్యాలక్సీలోనే భూమి లాంటి గ్రహాలు 300 మిలియన్ ఉన్నాయి. అంటే 30 కోట్లకి పైగానే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అన్నీ మనుషులకి సూటబుల్గా ఉంటాయని అయితే చెప్పలేం. కాకపోతే వాటిలో ఖచ్చితంగా కొన్ని అయినా సరే మనుషులకి సూటబుల్ కండిషన్స్ని కలిగి ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల మనుషుల్లా కాకుండా ఆపోజిట్ చిరాలిటీని కలిగి ఉన్న క్రీచర్స్ ఉండొచ్చు. అండ్ కొన్ని చోట్ల కార్బన్ బేస్డ్ క్రీచర్స్ అయినప్పటికీ కూడా వాటి యొక్క థింకింగ్ ప్రాసెస్ మనకంటే డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇలాగ వేరు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీని కారణంగా ఏమవుతుందంటే మనకి లైఫ్కి సంబంధించిన కొన్ని ఫండమెంటల్ ఐడియాస్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మన ఆలోచనల్ని, మన పరిశోధనల్ని వీటన్నింటినీ కూడా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యూనివర్స్లో అసలు జీవమే లేని కార్నర్స్ని ఏ జీవరాశులు ఫిల్ చేసే అవకాశం ఉంది అంటే చాలా హాస్టల్గా ఉండి చాలా బారన్గా ఉన్న ప్రాంతాలని ఏ జీవరాశులు ఫిల్ చేసే అవకాశం ఉంది? దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏంటి? స్టార్స్ కానీ లేదంటే ప్లానెట్స్ కానీ ఫామ్ అయినప్పుడు కొన్ని రాక్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ రాక్స్ అన్నీ కూడా ఒక బెల్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లేదంటే ఆ సోలార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో అలా తిరిగేదాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటూ ఉంటారు. అయితే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్లో మనకి చాలా రకాల ఆస్ట్రాయిడ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఏ స్టార్ సిస్టంలో అయినా సరే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్లో చాలా యూస్ఫుల్ రీసోర్సెస్ ఉంటాయి. అందులో కార్బన్ ఉండొచ్చు, లేదంటే ఐరన్ వంటి మెటల్స్ ఉండొచ్చు. వాటన్నిటి గురించి మనకి తెలుసుకోవాలని ఉంటుంది అండ్ వాటిని ఉపయోగించుకోవాలని ఉంటుంది కదా. అయితే వాటన్నిటిని కూడా మనం ఇక్కడికి తెచ్చుకుని ఉపయోగించుకునే కంటే కొన్ని లివింగ్ స్పేస్ మిషన్స్ని కనుక తయారు చేసినట్టయితే ఆ స్పేస్ మిషన్స్ వాటన్నిటిని కూడా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతూ ఉంటాయి. అమెరికన్ మ్యాథమెటిషియన్ అయిన జాన్ వాన్ న్యూమన్ అనే ఒక వ్యక్తి ఒక ఐడియాని ప్రపంచం ముందుంచాడు. అదేంటంటే సెల్ఫ్ రెప్లికేటింగ్ రోబోట్స్. ఈ థియరీ ప్రకారం మనం మెషిన్స్కి డెవలప్ చేసుకోవడానికి నేర్పించినట్టయితే వాటి యొక్క ఓన్ కాపీస్ని వాటినే క్రియేట్ చేసుకునే టెక్నాలజీ కనుక వాటికి ఇచ్చినట్టయితే అప్పుడు మన బయోలాజికల్ లైఫ్కి వాటి బయోలాజికల్ లైఫ్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు అవి ఏమైనా తేడా చేసి కంప్లీట్గా మన మీద ఆక్యుపై చేయాలని అనుకున్నట్టయితే అప్పుడు కంప్లీట్గా రాంగ్ అయిపోవచ్చు. ఒకవేళ వాటికి కూడా ఆకలేసి మనల్ని తినేయాలనిపించినట్టయితే అది కూడా వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇటువంటి కొన్ని రోబోట్స్ని తయారు చేసే ఉద్దేశంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. వాటిని
వాన్ న్యూమాన్ ప్రోబ్స్ అని పిలుస్తున్నారు. వీటి యొక్క పని ఏంటి అంటే ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రిసోర్సెస్ కనబడుతూ ఉంటాయి కదా, వాటిని రెప్లికేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక గ్రహం మీదకి వెళ్ళారు, అది బేసిక్గా సిలికాన్ బేస్డ్ క్రీచర్స్ ఉన్న గ్రహం, కానీ అక్కడ మనకి కార్బన్ కూడా కొంత కనబడింది. ఈ రోబోట్స్ని కనుక అక్కడికి పంపినట్టయితే ఇవి ఆ కార్బన్ని గ్రహించి ఆ కార్బన్ రీక్రియేట్ చేస్తూ ఉంటాయి, రెప్లికేట్ చేస్తూ ఉంటాయి. సో అలాగే ఆ ప్రాంతంలో కార్బన్ని పెంచేస్తూ ఉంటాయి. సో సిలికాన్ బేస్డ్ క్రీచర్స్ అన్ని కూడా చచ్చిపోయి అప్పుడు కార్బన్ బేస్డ్ క్రీచర్స్ పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫర్దర్ జనరేషన్లో ఇటువంటి చిన్న చిన్న పిరానా రోబోట్స్ అనేవి స్పేస్లో కంటిన్యూస్గా తిరుగుతూ కాలనీస్ని క్రియేట్ చేస్తూ ఇంకా మనుషులందరికీ కావాల్సిన సిచ్యువేషన్స్ని, ఫెసిలిటీస్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి వేరే గ్రహాల మీద. కాకపోతే శాస్త్రవేత్తల యొక్క అంచనా ఏంటంటే ఇదంతా కూడా జరగడానికి ఒక 5 లక్షల సంవత్సరాలు పడుతుంది, మన మిల్కీవే గ్యాలక్సీ మొత్తాన్ని కూడా కొలనైజ్ చేయడానికి అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఆ టైంకి వేరే సివిలైజేషన్ అయితే వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఇటువంటి రోబోట్స్ని లాంచ్ చేయడానికి ముందే వేరే ఏదైనా సివిలైజేషన్ వేరే గ్రహం మీద ఉంటూ సేమ్ ఇటువంటి టెక్నాలజీని లాంచ్ చేసినట్టయితే ఏంటి పరిస్థితి? ఈ ఫ్రీ ఫ్లోటింగ్ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా కంప్లీట్గా వాటి యొక్క రా మెటీరియల్స్గా మారిపోతాయి కదా. సో కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అవి. అప్పుడు వాళ్ళకి మనకి యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. సో చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. ఈ వాన్ న్యూమన్ ఏలియన్ మిషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనుషులు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అండ్ ప్రపంచాన్ని నాశనం చేసే ఆలోచనలో ఉన్నారు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న భూమినే మనం సరిగ్గా చూసుకోవట్లేదు, వేరే గ్రహాల మీదకి వెళ్ళి అక్కడ పరిస్థితులను తెలుసుకొని అక్కడ పరిస్థితులను మార్చేసి ఫస్ట్ భూమి మీద ఉన్న పరిస్థితులు మార్చచ్చుగా, అవేం చేయరు ఫస్ట్. బట్ ఏదైనప్పటికీ కూడా ఇది వర్కౌట్ అయినట్టయితే, ఈ సెల్ఫ్ రెప్లికేషన్ ప్రాసెస్ కనుక వర్కౌట్ అయినట్టయితే చాలా గ్రహాలు ఉన్నాయి కదా భూమి లాంటివి. సో అటువంటి గ్రహాల మీద జీవరాశులను కనుగొనాలి అనే మనుషుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అండ్ అప్పుడు స్పేస్ మనుషులు బ్రతకడానికి లేదంటే జీవరాశులు బ్రతకడానికి మరింత అనుకూలమైన ప్రాంతంగా మారుతుంది. కాకపోతే దానితో పాటుగా ప్రమాదాలు కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అన్ని ఎక్కువ సమస్యలు వస్తాయి మనకి. సో చూడాలి శాస్త్రవేత్తలు ఏం చేస్తారనేది. సో చూశారు కదా, ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏలియన్ లైఫ్. ఈ విశ్వంలో వేరు రకాల జీవులు వేరు రకాల పరిస్థితులను తట్టుకొని బ్రతుకుతూ ఉన్నాయి. సో ఈ సువిశాల విశ్వంలో మనమే ఒంటరిగా లేము, ఖచ్చితంగా వేరే జీవరాశులు కూడా ఉన్నాయి. అవి మనలాగే ఉండాలన్న రూల్ అయితే లేదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో అటువంటి డిఫరెంట్ జీవరాశులు ఎప్పుడు కనబడతాయని శాస్త్రవేత్తలు అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో అవి దొరికిన తర్వాత వాటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం ఉంది. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదో ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, నో మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.